ఆపు ఆపు. రే ఎందుకు రాపుతున్నావు? నీది పక్కూరు, వాడి సంగతి నీకు తెలీదు. వాడు విఐపి సంఘం ప్రెసిడెంట్ రాజుగాడు. వాడు ఎప్పుడు వెళ్తే అప్పుడే వెళ్ళాలి మనం. వాడేమన్నా పెద్ద పోటుగాడా? కరెంటు తీగ పోలు మీద ఉన్నా నేల మీద ఉన్నా తప్పుకుని వెళ్ళాలి రా. తొక్కుకునేలే అనుకో ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? చెప్పేది వినరా. ఉండరా కొట్టద్దురా, వాడి సంగతి నీకు తెలియదురా. నీకేనా చెప్పేది? హారన్ బంద్ చేస్తున్నా లేదని చెక్ చేసుకుంటున్నారా? అంత లేదు, రోడ్డు మీద అడ్డంగా ఊపుకుంటూ పోతుంటే హారన్ కొట్టకుండా హారతిస్తారా? అయ్య బాబాయ్, హారను హారతి. రే నీ రైమింగ్ బాగుంది కానీ నీ టైమింగ్ బాలేదరా. హే ఇసుక సూపర్. పోనే పోనే. గో యువర్ గ్రాండ్ ఫాదర్ వెయిటింగ్. గో 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 గో. హలో ఎంఆర్ఓ గారా? అవునండి, మీరెవరు? నేను రాజు, ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. అదే ఎంఏ ఎంఫిల్ మాట్లాడుతున్నాను. మన రాష్ట్రం ఏమైపోతుంది సార్? నాశనం అయిపోతుంది. నీకేం కావాలి? అది మన ఊర్లో ఇసుక మాయమైపోతుంది సార్. ఇలాగే మనం చూస్తూ ఊరుకుంటుంటే మన ఊరు ఆడవాళ్ళ మంచినీళ్ళ కోసం వేరే గ్రహాలకు వెళ్ళాల్సి వస్తుంది సార్. మీరు యాక్షన్ తీసుకోకపోతే నా రియాక్షన్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఉంటుంది. ఆపండి ఆపండి ఆపండి. చెప్తే విన్నావా? ఉండరా కమ్మరా. ఈ బళ్ళు ఎవరో తెలుసా? శంకరన్నవే. శంకరన్నవైనా శంకరుడువైనా ఆపి తీరాల్సిందే. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చింది ఆ విఐపి సంఘం ప్రెసిడెంట్ రాజుగాడు. కానిస్టేబుల్స్ బళ్ళు సీజ్ చేయండి. వాడిని టచ్ చేయొద్దు, షాక్ కొడుతుందంటే విన్నావా? ఇప్పుడు శంకరానికి ఏం చెప్పు?